శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఏంది రామకోటి వాడింది అని అనుకుంటున్నారా? అర్థమైనట్టుందిగా. ఈరోజు మన శ్రీరామనవమి. అసలు మేము ఇవాళ ఏం చేస్తున్నాము, ఎలా వెళ్తున్నాము పెళ్ళికి, మేము ఎలా అరేంజ్ చేసామో మీతో పంచుకుందామని వచ్చేసినాము. వెల్కమ్ టు మై ఛానల్ మందితో ముచ్చట్లు. ఈరోజు ఏం చేసినామో అయితే ఒక్కసారి వినేయండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏంటి ఇంత బాగుంది అనుకుంటున్నారా? నిన్న నైట్ మేము షాపింగ్ అని వెళ్ళి అన్ని పనులు అవన్నీ తీసుకున్నాము. శారీను, కండువా, ధోతి రాములవారి కోసం తీసుకున్నాము. చూడండి ఎంత బాగున్నాయో. అలానే ఈ విగ్రహాలు కూడా తీసుకున్నాం. నిన్న మీరు నా షార్ట్ వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది విగ్రహం గురించి. చూడండి ఎంత బాగున్నాయో. అసలు నా దిష్టి తగిలేలా ఉంది శ్రీరామునికి. చూడండి ఇలా పొద్దున్నే లేచి ఇది చేసింది నేనే. చాలా కష్టమైంది ఇయర్ బడ్స్ తోని, అసలు దేనితోనే వేద్దాం అనుకున్నా లేక లాస్ట్ కి టూత్ పిక్స్ తోనే అయితే వచ్చింది. చూడు ఎంత బాగుందా. ఇలా రామ సీతారామ, సీత, జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ వారు లేకపోతే ఎలా చెప్పండి శ్రీరాముడు ఉన్నప్పుడు. అలా పొడుగు నామాలు. పొద్దున్నే లేచి మా అపార్ట్మెంట్ కింద పూల దొంగని నేనే అయిన ఇవాళ. ఇప్పుడు మేము ఇవన్నీ తీసుకొని శ్రీరాముల వారి కళ్యాణంకి అయితే వెళ్ళాలి కదా. అలా మేము పొద్దున్నే లేచి చాలా ఎగ్జైటెడ్గా ఉండే అన్నమాట. ఇవి వచ్చేసి తలంబ్రాలు అన్నమాట దేవునికి. చూడండి ఇలా పొద్దున్నే లేచి ఇలా తయారు చేసిన నేనే తయారు చేసిన ఇవన్నీ. ఈ పండ్లు ఇవన్నీ రాముల వారి కళ్యాణం దగ్గరికి తీసుకెళ్తాను నేను. అబ్బా నాకైతే అసలు ఇక్కడే మా ఇంట్లోనే శ్రీరాముల వారు ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఎంత బాగున్నాడు చూడండి. అబ్బా సీత చేసింది తప్పే కాదు అసలు. రాముల వారిని పెళ్లి చేసుకోవడం అనిపించింది నాకైతే. ఎంత అందంగా ఉన్నాడు. పక్కనే లక్ష్మణుడు చాలా బాగున్నాడు కదా. ఆంజనేయ స్వామి చూడండి ఎలా దండం పెడుతున్నాడో. ఇలా ఈ కుడుకలో పోక ఖర్జూర కూడా చేసినాము. అది మన ఆచారం అంట. చూడండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన గ్రౌండ్ రూట్స్ ని మాత్రం మర్చిపోవద్దు. అంటే మన సనాతన ధర్మాన్ని అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు మేము ఇలానే ఈ ప్లేట్ లో ఉన్న బట్టలు తీసుకెళ్లి మెయిన్ శ్రీరాముల వారి కళ్యాణం ఉంటది కదా, అక్కడికి తీసుకెళ్లి దేవునికి అయితే సమర్పిస్తాము. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది పెళ్ళి ఎలా జరుగుతుందని. చూసిన ఇప్పటి వరకు, కాకపోతే ఫస్ట్ టైం కదా మేము ఇలా బట్టలు పెడతామని మొక్కుకున్నది. అంతా మంచి జరిగితే ఇంకా చాలా చాలా ఉన్నాయి మొక్కులు. అవన్నీ ప్రే చేసుకొని మనస్ఫూర్తిగా మనం ఏమన్నా కోరుకుంటే అవుతుంది శ్రీరాముల వారికి. చూసేసారుగా మా ఇంట్లో శ్రీరాముడు చాలా బాగున్నాడు కదా. మీరు దిష్టి పెట్టకండి రాముడికి. నా దిష్టి తగిలేలా ఉంది. ఇప్పుడు దిష్టి తీసిపోతా నేనే. ఎవరికైనా రాముని లాంటి భర్త కావాలనుకుంటారు కదా. ఎవ్వరు రాముని లెక్క ఉండలేరు. పెళ్లి చేసుకున్నాక మనమే మలుచుకోవాలి అలా అని మా మమ్మీ చెప్తుంది నాకు. అంతే, ఓపిక ఉండాలి కదా. ఓపిక లేకపోతే ఏది కాదు. ఇప్పుడైతే మనం మొక్కుకుందాం. పాడు మమ్మీ రాముని పాట ఏమన్నా. శ్రీరామ రామ రామేతి రమే రమో మనోరమే రామనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై సీతారాం. అందరు మంచిగా ఉండేటట్టు చూడమ్మా. అందరు హెల్దీగా ఏదైతే అది కోరుకున్నా చూడమ్మా తండ్రి. అఫ్ కోర్స్ రాముడు కూడా సీతమ్మ మాట వింటాడు, అందుకే సీతమ్మని మొక్కాలి మనం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనము, ఓకేనా? ఇవన్నీ తీసుకెళ్లి అక్కడ దేవుడి దగ్గర, మెయిన్ దేవుడి దగ్గర అప్పచెప్పేసేయాలి. అక్కడికి వెళ్దాం పదండి. మేమైతే పట్టుబట్టలు తీసుకొని అయితే కళ్యాణంకి వచ్చినాము. అసలు కళ్యాణంలో ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. మంచి ప్రశాంతంగా వేసుకుందామంటే ఆ ఎండకి అసలు ఉడకపోతా అసలు అవ్వలేదు మాతోని. చూడండి ఒకసారి ఎంతమంది దగ్గర. సరే వచ్చిళ్ళు ఓకే. కళ్యాణం అయిపోయాక అక్షంతల కోసం అయితే దసరా రోజు జమ్మాకు కోసం కొట్టుకుంటారు కదా, అలా కొట్టుకున్నారు. అందరికి వస్తాయి, ఒక లైన్ ఎంబడితో పోతే అందరికి వస్తాయి. కాకపోతే ఇక ఉంటది కదా మన ఆతృత, ఆవేశాలు ఉంటాయి కదా, దాంతో నూక్కోవాల్సి వచ్చింది. అది కూడా మీకు పెడతా, లాస్ట్ వరకు చూడండి ఎలా నూక్కున్నారు ఏంటి అని.
ఇలా తాళి కట్టిన తర్వాత తలంబ్రాలు పోసాడు అయ్యగారు. అసలు చూడ్డానికి అయితే 2 కళ్ళు చాలలేదు. లాస్ట్‌కి మాతో రామకోటి కూడా చదివిపించిండు. అప్పటి వరకే టైర్డ్ అయిపోయినా అసలు నా పని అయిపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి ఎండకి. చూడండి అసలు జనాలు ఎలా నూక్కుంటున్నారో. తర్వాత కూడా వీడియో తీద్దాం అనుకున్నలే కానీ చాయిస్ లేకుండా ఉండే. నాది మా మమ్మీ అయితే ముఖం మాడిపోయింది ఎండకి. అసలు చెమటలతో తడిచిపోయినాం. దేవుడి దగ్గరికి కాబట్టి కష్టమైన ఇష్టంగా పోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనీతో ముచ్చట్లు.